లంక సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. పలు కోణాల్లో విచారించి కీలకమైన ఆధారాలు సేకరిస్తున్నారు అధికారులు. పలువురు పోలీస్ సిబ్బంది నుంచి స్టేట్మెంట్లు రికార్డ్ చేసిన విచారణ అధికారులు కృష్ణలంక సీఐ నాగరాజుతో పాటు మరికొందరిపై కేసులు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతా కుమారి అండ్ టీం ప్రమేయంపై సైతం ఆరా తీస్తున్నారు అధికారులు. ఏసీపీ లతా ఆదేశాలతో సాయి కృష్ణను మొదటగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతా కుమారి, ఎస్ఐ నవీన్ కుమార్లను విచారించిన కమిటీ వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది. అంతేకాదు కృష్ణలంక పిఎస్ కానిస్టేబుల్ మురళీకృష్ణ, రాంబాబుతో పాటు కృష్ణలంక క్రైమ్ కానిస్టేబుళ్లు బాబురావు, హిమజను విచారించారు అధికారులు. సాయి కృష్ణ తల్లి స్టేట్మెంట్ ఆధారంగా స్టేషన్లో జరిగిన పరిణామాలపై ఫోకస్ పెట్టింది ఎంక్వైరీ టీం. సీసీటీవీ ఫుటేజీలు బ్యాకప్ తీయడంతో పాటు లాకప్ను క్షుణ్ణంగా పరిశీలించి శాంపిల్స్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. మరోవైపు కృష్ణలంక సమీపంలోని శ్మశాన వాటిక సిబ్బందిని పోలీసులు విచారించారు. ఎలక్ట్రిక్ దహన వాటికలో పనిచేసే భాషను అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తరలించారు. భాషా ఫోన్ స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు పోలీసులు. అలాగే శ్మశాన వాటికలోని రికార్డులను తనిఖీ చేశారు. అనాథ శవాల వివరాలు నమోదు చేసే రికార్డును తీసుకెళ్లారు అధికారులు. సాయి కృష్ణ కేసులో వేగంగా విచారణ అధికారులు పావులు కదుపుతున్నారు. అందరి స్టేట్మెంట్స్ ని కూడా రికార్డ్ చేస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అడిగి తెలుసుకుందాం. జయరాజ్. సునీల్, సాయి కృష్ణ మిస్సింగ్ కేసు రకరకాల మలుపులు తిరుగుతూ ఉంది. దీంట్లో అనేక కీలకమైనటువంటి సాక్ష్యాధారాలను విచారణ కమిటీ సేకరించింది. ఈరోజు ఉదయం సాయి కృష్ణుడు దహనం చేశారు ఎలక్ట్రికల్ క్రిమియేషన్ కింద అని చెప్తున్నటువంటి కృష్ణలంక శ్మశాన వాటికి పోలీసు బృందాలు వెళ్ళాయి. అక్కడ ఉన్నటువంటి రికార్డులు పరిశీలించి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా పూర్తిగా విచారించారు. అక్కడ ఉన్న భాషని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి కూడా ఫోన్ని స్వాధీనం చేసుకొని పలు కీలకమైనటువంటి ఆధారాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. రికార్డులో 2 రోజుల పాటు రికార్డులో నమోదైనటువంటి వ్యక్తుల్లో శ్మశాన వాటికి వచ్చినటువంటి 4 వ్యక్తులకి ఏ రకమైనటువంటి చిరుమాన అనాథ శవాల కింద రికార్డ్ అయినటువంటి అంశాన్ని గురించి కూడా మొత్తం ఈ విచారణ టీము వాటి స్వాధీనం చేసుకుంది. దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా సేకరించింది. ఆ 4 ఎవరు, ఆ 4లో సాయి కృష్ణ ఉన్నాడా లేదా, ఆ 4 ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు, ఏ సమయంలో తీసుకొచ్చారు, అసలు వారికి సంబంధించిన వివరాలు ఏమిటి అనేటటువంటి దిశగా విచారణ కొనసాగుతూ ఉంది. ఆ 4లో సాయి కృష్ణ ఉన్నాడా లేదా అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా విచారణ కొనసాగుతుంది. అక్కడ ఉన్నటువంటి రికార్డుని, సీసీటీవీ ఫుటేజ్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరొక వైపు దీనికి సంబంధించినటువంటి దాదాపు 8 మంది పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి సాయి కృష్ణ తల్లి ఎవరి పేర్లైతే చెప్పారో వారందరిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతూ ఉంది. ఇప్పటికే సిఐ నాగరాజు పైన ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో మరికొంతమంది పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కావాల్సినటువంటి ఎవిడెన్స్ కూడా సేకరించే పనిలో పూర్తిగా విచారణ కమిటీ దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా సేకరించే పనిలో నిమగ్నమైన పరిస్థితి. ముఖ్యంగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది పైన, అదేవిధంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బంది పైన తీవ్రమైనటువంటి అభియోగాలు, అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అటు టాస్క్ ఫోర్సు, ఇటు కృష్ణలంక పిఎస్లో ఉన్నటువంటి సిబ్బంది పైన కూడా అనేక రకాలైన ఆరోపణలు సాయి కృష్ణ తల్లి చేసినటువంటి నేపథ్యంలో వారిని కూడా పూర్తిగా విచారించేటటువంటి పరిస్థితి ఉంది. వారి నుంచి కూడా స్టేట్మెంట్లు అయితే రికార్డ్ చేశారు. మొత్తం మీద ఆ టాస్క్ ఫోర్స్ దీంట్లో కీలకమైనటువంటి పాత్ర పోషించినట్టుగా ఇప్పుడు వరకు అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తూ ఉంది. టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతాదేవిని దాదాపు 5 గంటల పాటు విచారించారు. పలు కీలకమైనటువంటి ఆధారాలను కూడా రికార్డు చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు టాస్క్ ఫోర్స్లో ఉన్నటువంటి మిగతా వ్యక్తులను కూడా దాదాపు 5గురిని స్టేట్మెంట్లు రికార్డులు చేసినట్టు తెలుస్తూ ఉంది. దీనితో పాటు కృష్ణలంక పిఎస్లో ఉన్నటువంటి సెంట్రీ దగ్గర నుంచి కానిస్టేబుల్ మిగతా వ్యక్తులను కూడా విచారించినట్టుగా తెలుస్తోంది. వారి నుంచి కూడా కీలకమైనటువంటి సమాచారాన్ని సేకరించారు. ఆ సాయి కృష్ణని తీసుకొచ్చిన దగ్గర నుంచి అతన్ని ఎక్కడెక్కడ ఉంచారు, ఏ ప్రాంతాల్లో తిప్పారు, ఏ రకాల అంశాలని అతనితో మాట్లాడారు, అసలు సాయి కృష్ణని 3rd డిగ్రీ ప్రయోగించారా లేదా,
అసలు ప్రయోగించిన తర్వాత ఆయన పరిస్థితి ఏంటి, ఆయన చనిపోయాడా, ఆయన తల్లి విజయలక్ష్మి చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో సాయికృష్ణ స్టేషన్లోనే చనిపోతే తీసుకెళ్లి శ్మశాన వాటికలో ఎలక్ట్రికల్ క్రిమియేషన్ చేశారనేటటువంటి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆ దిశగా విచారణ కొనసాగుతుంది. ఈరోజు ఉదయం శ్మశాన వాటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అన్ని రకాల ఎవిడెన్స్లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరొక వైపు ఈ సీసీటీవీ ఫుటేజీ ఇక్కడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కృష్ణలంక శ్మశాన వాటిక వరకు ఉన్నటువంటి మొత్తం సీసీటీవీలు ఏవైతే ఉన్నాయో వాటిలో రికార్డ్ అయినటువంటి అంశాల గురించి కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆ రోజు సాయికృష్ణని టూ వీలర్ మీద శవాన్ని ఇద్దరు కానిస్టేబుల్ టూ వీలర్ మీద పెట్టి ఎక్కడికైతే కృష్ణలంక శ్మశాన వాటికి తీసుకెళ్లారనే ప్రధానమైనటువంటి ఆరోపణ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ దిశగా కూడా పోలీసులు విచారణ జరుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి దాదాపు ఒక కిలోమీటర్న్నర దూరంలో ఉన్నటువంటి ఆ ప్రాంతం మొత్తంలో అటు బస్టాండ్ మీదుగా అటు కృష్ణలంక శ్మశాన వాటికి వెళ్ళేటటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ను కూడా పోలీసులు తీసుకున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎవిడెన్స్లు, అక్కడ రికార్డ్ అయినటువంటి అంశాలు, వాటికి సంబంధించిన అన్ని రకాల ఎవిడెన్స్లు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు సీసీటీవీ ఫుటేజ్ ఈరోజు కీలకంగా మారేట అవకాశం ఉంది. దీంతో పాటు మాచవరం సాయికృష్ణపై ఉన్నటువంటి వివిధ మాచవరంలోనూ మిగతా ప్రాంతాల్లోనూ సాయికృష్ణ పైన ఉన్నటువంటి కేసులు ఏమేమైతే ఉన్నాయి వాటికి సంబంధించిన దాదాపు 22 కేసులు సాయికృష్ణ పైన ఉన్నట్టుగా చెబుతా ఉన్నారు. ఆ కేసులు తీవ్రత ఏంటి, అవి ఎక్కడెక్కడ నమోదయ్యాయి అనేటటువంటి దిశగా కూడా పోలీసులు విచారణ జరుగుతూ ఉంది. అయితే మొత్తం మీద చూస్తే పోలీసు విచారణలో అనేక రకాలైనటువంటి కీలకమైనటువంటి ఆధారాలు లభ్యమైనట్టుగా తెలుస్తా ఉంది. ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకోవటం, ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయినటువంటి నేపథ్యంలో ఈ కేసు తీవ్రత పెరిగింది. అనేక రకాల కోణాలు, విభిన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కీలకమైనటువంటి సమాచారాన్ని, ఎవిడెన్స్ కూడా సేకరించారు. త్వరలోనే మరికొంతమందిని మొత్తం మీద ఈ కేసులో మరికొంతమంది పోలీసుల్ని అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సునీల్. ఓకే జయరాజ్, థ్యాంక్ యూ.